ఏమండి, ఈ సమ్మర్లో మన నోటికి ఏం తినాలనిపించట్లేదు కదా, ఎక్కువ వాటరే తాగేస్తున్నాం కదా. అందుకోసమే ఈరోజు మీకు ఒక సూప్ చూపించడం కోసం వచ్చేసాను. లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఈ విధంగా ఫస్ట్ క్యాబేజీ ముక్కల్ని కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసేసుకోండి. ఈ వాటర్ కొంచెం మరిగాక దాంట్లో ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసేసుకుందాం. ఇవి సగం వరకు ఉడకాలండి. బాగా ఉడకనివ్వకండి, లైట్గా ఉడికించిన వరకు ఉంచండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ఒక్క హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాంట్లోనే ఒక్క పావు టీ స్పూన్ పసుపు అండ్ కొద్దిగా గరం మసాలా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఇదంతా వేసుకొని బాగా ఉడికే వరకు మరిగించండి. ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. వాటర్ అనేది మీకు అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే సూప్ అనేది బాగా ఉండాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో నేను ఒరుగులు పెట్టేసుకున్నానండి, మినప ఒరుగులు. ఇవి మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది పెద్ద ఆప్షన్ ఏం కాదు. ఓకే, ఇదైతే ఎలా కావాలంటే నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. ఇలా మరిగాక ఇప్పుడు ఒక్క హాఫ్ కప్ మనం ఓట్స్ వేసుకుందాం. ఈ ఓట్స్ వేసుకొని 2 మినిట్స్ మరిగించండి. ఎందుకంటే ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి. ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి కదా ఓట్స్ అనేవి, అందుకు. ఇలా చేసుకొని కనుక మీరు తాగినట్లయితే మీకు లైట్గా అనిపిస్తుంది, మీకు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే, ఎనర్జీ బూస్టప్ లాగా అనమాట. ఇక ఈ విధంగా పొంగురాగానే ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.